అసాధ్యాన్ని సుసాధ్యం చేసే 11 రోజుల శివ సంకల్పం. మీ తలరాతను మార్చే అద్భుత వేద రహస్యం. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, కష్టాలకు ప్రధాన కారణం మన మనస్సులోని అలజడి మరియు అస్థిరత. మనస్సు గనక దృఢంగా ఉంటే, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తోడైతే ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ప్రాచీన కాలం నుండి మన వేదాలు, పురాణాలు మనస్సును ఎలా నియంత్రించాలి, కోరుకున్న కోరికను ఎలా నెరవేర్చుకోవాలి అనే విషయాలను ఎంతో నిగూఢంగా వివరించాయి. ముఖ్యంగా యజుర్వేదంలో చెప్పబడిన శివ సంకల్ప సూక్తం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఎలా, 11 రోజుల పాటు ఈ శివ సంకల్పాన్ని ఎలా ఆచరించాలి అనే పరమ రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంకల్పం అంటే కేవలం ఒక కోరిక కోరుకోవడం మాత్రమే కాదు, అది మన ఆత్మను విశ్వశక్తితో అనుసంధానించే ఒక మార్గం. మన పెద్దలు, పండితులు చెప్పిన దాని ప్రకారం మనస్సు ఎప్పుడైతే శివమయమవుతుందో, అంటే శుభప్రదమైన ఆలోచనలతో నిండుతుందో, అప్పుడు ప్రకృతి మొత్తం ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి సహకరిస్తుంది. ఈ సృష్టిలో ప్రతి అద్భుతం ఒక చిన్న సంకల్పంతోనే మొదలవుతుంది. మనస్సు అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులో కోరికలు అనేవి అలల్లా వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం ఆ మనస్సును నిలకడగా ఉంచడమే సంకల్పం. శివుడిని లయకారుడు అని ఎందుకంటారో తెలుసా? ఆయన కేవలం సృష్టిని మాత్రమే కాదు, మనలోని చెడు ఆలోచనలను, అజ్ఞానాన్ని, భయాన్ని కూడా లయం చేస్తాడు. మీరు ఈ 11 రోజులు పఠించే ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో అనంతమైన శక్తి దాగి ఉంది. న మ సి వా య అనే ఈ 5 అక్షరాలు మన శరీరంలోని భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను శాసించగలవు. ఈ మంత్రాన్ని శ్వాసతో కలిపి జపించినప్పుడు మీ దేహమే ఒక దేవాలయంగా మారుతుంది. మీ లోపల ఉన్న శక్తి జాగృతమై అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసే ధైర్యాన్ని మీకు ఇస్తుంది. ఈ 11 రోజుల సాధన అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది ఒక గొప్ప మానసిక మరియు ఆధ్యాత్మిక యజ్ఞం. యజుర్వేదం ప్రకారం తన్మే మనః శివ సంకల్పమస్తు అంటే నా మనస్సు ఎల్లప్పుడూ శివ సంకల్పంతో, అంటే అత్యంత పవిత్రమైన ఆలోచనలతో ఉండుగాక అని అర్థం. ఈ 11 రోజుల పాటు మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి ఆహారం ఈ సంకల్పానికి అనుగుణంగా ఉండాలి. పురాణాల ప్రకారం ఏకాదశ రుద్రులకు సంకేతంగా ఈ 11 రోజుల కాలాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి ముందే స్నానాదులు ముగించి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. దేవుడి గదిలో శివలింగం లేదా శివుడి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి చేతిలో అక్షింతలు, నీళ్లు తీసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను శివుడికి నివేదించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ కోరిక ధర్మబద్ధమైనదై ఉండాలి. అప్పుడు మాత్రమే దైవబలం తోడవుతుంది. పురాణాలను ఒకసారి నిశితంగా గమనిస్తే పరమశివుని సంకల్పం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల తలరాతలు మారిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. కేవలం 16 ఏళ్లకే మరణగండం ఉన్న మార్కండేయుడు తన అచంచలమైన శివభక్తితో, దృఢమైన సంకల్పంతో మృత్యువునే జయించాడు. యమధర్మరాజు పాశం కూడా ఆ శివలింగాన్ని చుట్టుకుని ఆగిపోయింది. అంటే నిజమైన భక్తితో, ఎటువంటి స్వార్థం లేని సంకల్పంతో ఆ పరమశివుడిని శరణు కోరితే సాక్షాత్తు ఆ విధాత రాసిన రాతను కూడా ఆ బోళాశంకరుడు చెరిపేసి కొత్త రాత రాస్తాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? మీ సమస్య ఆర్థికపరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, లేదా కుటుంబ కలహాలు కావచ్చు. ఆ మహాదేవుడి ముందు అవన్నీ చాలా చిన్నవి. ఆయనకు కావలసింది మీ ఆస్తులు, అంతస్తులు కాదు, స్వచ్ఛమైన భక్తి మరియు నిశ్చలమైన మనస్సు మాత్రమే. ఈ 11 రోజుల దీక్షలో నియమ పాలన అత్యంత ముఖ్యం.
పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈ సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మనస్సును చంచలం చేస్తాయి. వీలైనంత వరకు మౌనంగా ఉండటం వల్ల మనలోని ప్రాణశక్తి వృధా కాకుండా మన సంకల్పం వైపు మళ్ళుతుంది. ప్రతిరోజు 108 సార్లు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ శివ సంకల్ప సూక్తాన్ని పఠించడం లేదా వినడం వల్ల మన మెదడులోని నరాలు ఉత్తేజితమై మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నమ్మకం లేని చోట ఏ పూజ ఫలితాన్ని ఇవ్వదు. అందుకే నా కోరిక నెరవేరింది, శివుడు నన్ను అనుగ్రహించాడు అనే అచంచలమైన విశ్వాసంతో ఈ 11 రోజులు గడపాలి. మరి ఈ 11 రోజులే ఎందుకు? ఇందులో ఒక అద్భుతమైన మానసిక రహస్యం కూడా దాగి ఉంది. మన శాస్త్రాల ప్రకారం తీవ్రమైన సాధన చేసేవారికి ఈ ఏకాదశ రుద్ర సమయం సరిపోతుంది. మొదటి 3 రోజులు మీ శరీరం ఆ సాత్విక ఆహారానికి, బ్రాహ్మీ ముహూర్తానికి అలవాటు పడుతుంది. తర్వాతి 4 రోజులు మీ మనస్సులోని అనవసరమైన ఆలోచనలు, భయాలు తొలగిపోయి ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటారు. ఇక చివరి 4 రోజులు మీరు చేసే జపం వల్ల మీ లోపల ఒక పాజిటివ్ ఆరా ఏర్పడి విశ్వంలో ఉన్న శుభశక్తులను మీ వైపు ఆకర్షిస్తుంది. ఆ సమయంలో మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో అది మీ జీవితంలోకి ఒక అయస్కాంతంలా ఆకర్షించబడుతుంది. చివరగా 11వ రోజున సమీపంలోని శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా శ్రేయస్కరం. పురాణాల ప్రకారం భగవంతుడు కేవలం పూజలతోనే కాదు, సేవతో కూడా ప్రసన్నుడవుతాడు. అందుకే మన శక్తి కొలది పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మన సంకల్పానికి రెట్టింపు శక్తి లభిస్తుంది. సంకల్పం చేసిన రోజు నుండి 11వ రోజు వరకు ఏకాగ్రత చెదరకుండా శివనామస్మరణలో ఉంటే ఎంతటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని మన పెద్దల నమ్మకం. అయితే కొన్నిసార్లు మన సంకల్పం ఎంత బలంగా ఉన్నా మన జాతకంలోని గ్రహదోషాలు, ప్రతికూల కర్మఫలాలు మన విజయానికి అడ్డుకట్ట వేస్తుంటాయి. మీరు ఎంత కష్టపడినా, ఎంత పూజించినా ఆశించిన ఫలితం దక్కకపోవటానికి మీ జాతక చక్రంలోని గ్రహస్థితులే కారణం కావచ్చు. అలాంటప్పుడు నిరాశ పడకుండా మీ సమస్య వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకొని దానికి తగిన జ్యోతిష్య పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం. మీ జాతకరీత్యా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా సమస్యల గురించి చర్చించాలన్నా ఈ ప్రకటనలో ఉన్న వారిని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901433938 నంబర్కు కాల్ చేయండి. ఈ శివ సంకల్పం మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదోక్తమైన పద్ధతిని అనుసరించి మీ జీవితాలను సుఖమయం చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ సంకల్పంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారో కామెంట్ బాక్సులో తెలియజేయండి. అలాగే మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.